నమస్తే. ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనకి భవిష్యత్తుకు సంబంధించి తన దివ్య దృష్టితో వివరిస్తూనే ఉంటారు పివి రెడ్డి సార్. ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాం. మాట్లాడే ప్రతి టాపిక్ మంచి టాపికే, ఇంట్రెస్టింగ్ టాపికే. కాకపోతే కొన్ని వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. చాలా మందిని ఇది నిజమేనా అనిపించేలా కూడా చేస్తాయి. అలాంటి వ్యాఖ్యలే ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. మంచి వక్త, చాలా బాగా మాట్లాడతారు, అందరికీ సుపరిచితులు కేటీఆర్ గారు. సో ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ నేను పివిరెడ్డి సార్ని అడుగుతాను. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం సార్. సార్, కేటీఆర్ వ్యాఖ్యలు ఒకసారి చూసినట్లయితే బీజేపీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. బీజేపీ లీడర్ని అంటే పిఎంని ఒక వేదిక మీద పెట్టుకొని ఆయన్ని పెద్దన్న అనడం, పెద్దన్నతో పోల్చటం, ఒక అంటే ఆపోజిట్ పార్టీ అయ్యుండి, సెంట్రల్లో ఆపోజిట్ కాంగ్రెస్, స్టేట్లో కూడా అపోజిషన్లో ఉండి ఇలా పోల్చడం వెనక ఫ్యూచర్లో ఆయన వెళ్ళే పార్టీ అదే కాబట్టి దానికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు అని కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి సంబంధించి. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారు దాన్ని ఖండించడం జరిగింది. అలాంటి ఆలోచనలు చేయటం చాలా తప్పు, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని మళ్ళీ నెక్స్ట్ సభలో ఆయన చెప్పడం జరిగింది. దాన్ని మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది రేవంత్ రెడ్డి గారికి సంబంధించి? కేటీఆర్ గారి వ్యాఖ్యలు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయా? రేవంత్ రెడ్డి గారి పొలిటికల్ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది? ఫ్యూచర్లో 5 ఏళ్ళు ఆయనే ఉంటారా, ఇంకా వేరే పార్టీలోకి వెళ్తారా? ఏమిటి పరిస్థితి చెప్పండి. అవును మేడం, చాలా థ్యాంక్స్. పొలిటికల్ లీడర్స్కి, ప్రేక్షకులకు, కోటాను కోట్ల కార్యకర్తలకి, మేధావులకు నమస్కరించి చెప్తున్నా. నేను చెప్పే ప్రతి సబ్జెక్టు భగవంతుడు ఉన్నాడన్న కోణంలో నేను మాట్లాడతాను మేడం. అవును, భగవంతుడు లేనిది మానవుడు లేడు. సృష్టికర్త, రూపకర్త భగవంతుడే. క్రియేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్, అన్నీ ప్రతి దానికి కారణం భగవంతుడే. సో మెయిన్ ఏంటంటే నేను గత 5 సంవత్సరాల నుంచి చెప్తున్నా మేడం. అంటే నా దివ్యదృష్టిలో అనేక ప్రోగ్రాంలో చెప్పాను, జన్మించిన ప్రతి మానవుడు దైవానుగ్రహంతో జన్మిస్తాడు. ప్రతి మానవుని వృత్తి ఆ భగవంతుని అనుగ్రహంతోనే నిర్మించబడుతుంది. ఓకే. ఇప్పుడు మీరు చూడండి, తన కర్మలకు లోబడి ఏదో వృత్తి చేసుకుంటూ చాలా అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉండి సీఎంలు, పిఎంలు, ప్రైమ్ మినిస్టర్లు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటున్నారు. అది దాన్నే కర్మ అంటాం మనం. జన్మించక ముందు నిర్ణయించబడిన ఆ కర్మానుసారము ఆయన ఏదో సామాన్య వృత్తిలో ఉండి కూడా ఆ భగవంతుని అనుగ్రహంతో పొలిటికల్కి వచ్చి వాళ్ళు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించడం జరుగుతుంది. అది బ్రహ్మసత్యం. ఆ భగవంతుడు నిర్ణయించింది తూచా తప్పకుండా అమలు చేయబడుతుంది. సో అలానే నేను ఒక వ్యక్తిగతంగానో అభిమానంతోనో ఎవరో మీదనో నేను చెప్పడం లేదు మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏకతాటిగా పరిపాలన చేయడం జరిగింది. నేను కేసీఆర్ గారు బ్రహ్మదేవుని ముద్దుల బిడ్డ అని చెప్పాను. తెలంగాణకు కారణ జన్మగా అవతరించిన వ్యక్తి. అసలు యాక్చువల్గా ఆయన జన్మ ఖాతాలో నా దివ్యదృష్టి ప్రకారంగా 2.5 సంవత్సరాలు ఆయనకు ఉండే, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్కు ఉండే ఫస్ట్ రూలింగ్ యాక్చువల్గా. ఇప్పుడు భగవంతుడు రథచక్రం ఇస్తాడు నడపని, బ్యాలెన్స్ తప్పకుండా ఉంటే అతన్నే కంటిన్యూ చేస్తాడు. సో అలానే బ్యాలెన్స్ తప్పకుండా ఫస్ట్ 5 years జరగడం జరిగింది. సెకండ్ 5 yearsలో ఆఫ్టర్ 2 years తర్వాత పార్టీ ఎలా బ్యాలెన్స్ తప్పిందా నాకు తెలియదు.
ఆ భగవంతుడు వెంటాడి ఆ పార్టీని దించడం జరిగింది. ఇది ప్రత్యక్షంగా బ్రహ్మసత్యం, నేను ప్రూవ్ చేస్తా. నేను ఎన్నో టీవీలలో చెప్పాను. అవును. మన ఛానల్లో కూడా ఉంది సార్. మన దానికి ఛానల్లో కూడా సంబంధించిన నేను వీడియోస్. చెప్పాను. అది కూడా నేను కేసీఆర్ గారికి నేను వినయపూర్వకంగా అభిమానంతో చెప్తున్నా. విష్ణుమూర్తి డెడ్ అగనిస్ట్ ఉన్నాడు. మేధావులు పండితులు చెప్పినట్టుగా మీరు పూజలు జపాలు చేయండి. నేను చెప్పినట్టుంటే మీరు హ్యాట్రిక్ సాధిస్తారని కూడా మనం టీవీలో చెప్పడం జరిగింది. ఇది మామూలుగా నేను హెచ్చరిక చేయలే. ఇది పక్క జరగబోయే పరిణామాలు నాకు తెలిసి నేను ఒక వినయపూర్వకంగా సామాన్య మానవునిగా నేను హెచ్చరిక చేశాను. సో అది వాళ్ళ కర్మానుసారమే మనం భావిస్తాం, కర్మానుసారమే ఆలోచిస్తాం, కర్మానుసారమే విఫలమవుతాం. అది ఎవరు తప్పించుకోలేరు. మనకు తెలిసిన సబ్జెక్ట్ మనం బాధ ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏకతాటిగా దైవానుగ్రహంతోనే వాళ్ళు రూలింగ్ లో ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక రథచక్రం బ్యాలెన్స్ తప్పిన బాబద్ది ప్రయాణంలో విఫలమవుతుంది. అది బీఆర్ఎస్ పార్టీ భగవంతుడి దృష్టిలో బ్యాలెన్స్ తప్పింది. అది రెస్ట్ పీరియడ్ లో ఉంది, అది రిపేర్ పీరియడ్ లో ఉంది ఆ వాహనం, ఆ వెహికల్. సో మళ్ళీ ఇంకో వాహనం తీసుకొని గమ్యస్థానానికి పోతుంది కాలం. ఓకే. సో అలానే ఇప్పుడు నా దురదృష్టి ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు యాక్చువల్గా చెప్పాలంటే నేనేదో వ్యక్తిగతంగా చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి గారు విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహంతో ఆయన గెలిచిన వ్యక్తి. మీరు చూడండి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు సామాన్యంగా ఒక సామాన్య మానవుగా నేను భావించట్లేదు. మానవుని కంటికి సామాన్య మానవుడే కానీ నా దివ్య దృష్టిలో మాత్రం ఆయనే విష్ణుమూర్తి అనుగ్రహంతో పాలిస్తున్న పార్టీలోకి వచ్చిన వ్యక్తి, గెలిచిన వ్యక్తి తెలంగాణలో. అది బీఆర్ఎస్ పార్టీని విష్ణుమూర్తే స్వయంగా ఆ పార్టీని గంతదించడం జరిగింది. మళ్ళా సంపూర్ణంగా దైవానుగ్రహం కలిగిన వ్యక్తి విష్ణుమూర్తి ముద్దుల బిడ్డ. అంటే తనకు నచ్చిన వ్యక్తి విష్ణుమూర్తి విశ్వరూపము. ఆ రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణ రాష్ట్రము సీఎం పోస్టు ఆ భగవంతుని అనుగ్రహంతో ఆయన గెలవడం జరిగింది. నేడు జరుగుతున్న పరిణామాలు అవి. సో ఇప్పుడు కేటీఆర్ గారు మీరు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారి మాటలను బట్టి కాంగ్రెస్ పార్టీలో లీనం కావచ్చు అన్న మనోభావాలు చెప్పడం జరిగింది తప్ప అది ఏదో 100% సక్సెస్ అని, అది పాలక పక్షానికి ప్రతిపక్షానికి జరిగే పోరాటంలో ఒక భాగం అది. కానీ పార్టీ మారంటారు. పార్టీ ఎట్టి క్వశ్చన్ల ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక రథం ఇచ్చిన తర్వాత అది గమ్యస్థానాన్ని పోకముందే మధ్యలో రథం అంత పవిత్రంగా నడిపినప్పుడు మారదు. ఆ రథ చక్రవర్తి మారడు, రథం మారదు. రైట్. కాబట్టి నా దృష్టిలో చెప్తున్నా, సో దైవానుగ్రహం ఉన్న పాలక పక్షానికి ప్రతిపక్షము అద్దం లాంటిది. ప్రతిపక్షము పాలక పక్షానికి అద్దం లాంటిది. అంటే నీ ముఖంపై ఏమున్నదన్నది మనకు ఏర్పడదు. నీ ముఖంపై మచ్చలు ఉన్నాయి నాయన, నీ షర్ట్ ఇట్లా ఉంది, నువ్వు ఇట్లా ఉంది, బ్యాలెన్స్ తప్పక నాయన అని ప్రతిపక్షం హెచ్చరిక చేస్తుంది. దైవానుగ్రహం కలిగిన పార్టీకి ప్రతిపక్షం ఏది మాట్లాడినా పాలకపక్షం లాభం కొరకే మాట్లాడుతుంది. మీరు బాగా గ్రహించండి. రైట్. అంటే పాలకపక్షం బ్యాలెన్స్ తప్పకుండా ఎవరు రక్షిస్తారాడా? భగవంతుడు విశ్వరూపంలో ప్రతిపక్షమే కాపాడుతుంది. రైట్. ప్రతిపక్షము పాలకపక్షం రెండు దైవానుగ్రహమే. నేను గతంలో చెప్పారు. సో ఇప్పుడు కూడా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి గారికి అది దైవ సంకల్పం అనుకోవాలి. అంటే ఎగ్జాంపుల్గా నువ్వు బ్యాలెన్స్ తప్పకుండా ఉండు అని ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు మంచిగా పరిపాలన చేయి అని, ప్రజలకు సేవ చేయని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రతిది కూడా నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్గా తను కొన్ని పథకాలు పార్టీ కొన్ని పథకాలు చెప్పడం జరిగింది. అది అమలు చేయడానికి ఎవరు దాన్ని చేస్తారు? పాలకపక్షంలో ఉన్న నాయకులు దాన్ని ఎంకరేజ్ చేయరు.
ప్రతిపక్షం వాళ్ళు నువ్వు ఎప్పుడు ఇది రిలీజ్ చేయలేదని వాళ్ళు ఎప్పుడు నిత్యం గుర్తు చేసుకుంటూ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎంత వాళ్ళు ఎవరు ప్రతిపక్షం కనుక స్ట్రాంగ్ ఉంటే, ఎంత స్ట్రాంగ్ ఉంటే పాలకపక్షానికి అంత లాభం. కాబట్టి నా దివ్య దృష్టిలో కేటీఆర్ గారు మాట్లాడిన దానిలో తప్పు లేదు. ప్లస్ రేవంత్ రెడ్డి గారు ఇది సామాన్య వ్యక్తి కాదు, సంపూర్ణంగా విష్ణుమూర్తి అనుగ్రహంతో వచ్చిన పొలిటికల్ లీడర్ అయిన వ్యక్తి. అతనికి కాలము సపోర్ట్ ఇస్తుంది, ప్రకృతి సపోర్ట్ ఇస్తుంది, మానవులు సపోర్ట్ ఇస్తారు. ఆయన విష్ణుమూర్తి అనుగ్రహంతో వచ్చిన వ్యక్తి కాబట్టి ఆర్థిక వ్యవస్థ బ్యాలెన్స్ తప్పకుండా ఆయన ఫెయిల్యూర్ కాకుండా సంపూర్ణంగా 5 సంవత్సరాలు సంపూర్ణంగా ఎందరు ఏం మాట్లాడినా కూడా ఆయన పరిపాలన చేస్తాడని నేను భావిస్తున్నాను. సూపర్ సార్. సో కాంగ్రెస్ లీడర్స్కే కాదు, రేవంత్ రెడ్డి సంబంధించిన సీఎం గారికి సంబంధించిన అభిమానులందరికీ శుభవార్త. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక రకంగా శుభవార్త. వాళ్ళు చేసే పనులు పాలకపక్షాన్ని మంచిగా అంటే సూపర్గా నడవడానికి వాళ్ళు ఒక మార్గాన్ని చూపిస్తున్నారు అని చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా అనిపించింది వీడియో? అందరికీ చేరాలి ఇలాంటి వీడియోస్. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పివిరెడ్డి సార్తో మీరు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో అవి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తురకు సెలవు. నమస్తే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని